ఆర్టీసీ విద్యుత్ బస్సులను పినాకిల్ సంస్థకు అప్పగించవద్దు. రామచంద్రాపురం డిపోలో యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీ ఆస్తులను పినాకిల్ సంస్థకి అప్పజెప్పకుండా విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యత అంతా కూడా ఆర్టీసీయే చూసుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే బిఎస్ఎస్ చట్టంలోని డ్రైవర్ల మీద ఉన్న చట్టాల లోపాలను తొలగించాలి అని నినాదాలతో నిరసన తెలియజేస్తూ గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ టి రాజు, ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ నాగరాజు, ట్రెజరర్ ఎన్వై రాజు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి రావు, హుస్సేన్, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి కె వరలక్ష్మి, మిగతా సభ్యులు అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక ఐక్య పోరాటాలు. మానుకోవాలి ఆర్టీసీ డిపోను పినాకిల్ సంస్థకి ఇవ్వడం, మానుకోవాలి ఆర్టీసీ డిపోను పినాకిల్ సంస్థకి ఇవ్వడం. నిర్వహించాలి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను, నిర్వహించాలి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను, నిర్వహించాలి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను. మానుకోవాలి ప్రజా రవాణా బస్సు ప్రైవేటు వారికి ఇవ్వడం, మానుకోవాలి ప్రజా రవాణా బస్సు ప్రైవేటు వారికి ఇవ్వడం, మానుకోవాలి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం, మానుకోవాలి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం. కాపాడుదాం కాపాడుదాం ఆర్టీసీలను, కాపాడుకుందాం ఆర్టీసీలను, కాపాడుకుందాం ఆర్టీసీలను. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్య పోరాటాలు. ఇప్పుడు దీన్ని PP3 చేశారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈరోజు చెప్తున్నటువంటి చంద్రబాబు ఎప్పుడో దీన్ని పార్ట్నర్షిప్ చేశారు. దీన్ని అక్కడి నుంచి వస్తున్నటువంటి పార్ట్నర్షిప్పే ఈరోజు పూర్తిగా ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్నారు. మనం చూస్తున్న కళల ముందు మన ముందే అనేక సంస్థలు మూతపడిపోతున్నాయి, అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆల్విన్ ఏంటి, హెచ్ఎంటీ ఏంటి, అలాగే మన స్టీల్ ప్లాంట్ ఏంటి, ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగిస్తూ ఉన్నారు. ఇదొక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద ఎత్తుగడ. ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగ భరోసా అనేది లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరికి ప్రైవేటీకరణలో వాళ్ళ యొక్క విధానాలన్నీ కొనసాగించవచ్చు, నిరుద్యోగం ఇంకా పెంచుకోవచ్చు. కాబట్టి ఆలోచించండి మిత్రులారా. ఈ ధర్నాలు ఇవన్నీ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, శూన్యం. ఇది ఎక్కడ జరగాలంటే విజయవాడకి నడిబొడ్డులో జరగాలి. మనం ఈ విజయవాడలో ఎప్పుడైతే జరుగుతుందో అది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరి వాళ్ళకి విచక్షణ కలుగుతుంది. ఈ కార్మికుల యొక్క, ఈ ప్రజల యొక్క ఆస్తుల్ని మనం ప్రైవేటు వారికి దారాదత్తం చేయకూడదని చెప్పేసి వారు ఒక్కసారి ఆలోచించే విధానం కనబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఈ ప్రజా రవాణాని మనం కాపాడుకోవాలని చెప్పి మనం ఈరోజు ఈ ధర్నాకి చేస్తున్నాం. కాబట్టి ఈ ధర్నాకి వచ్చిన మన కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మనకి ముఖ్యంగా ఆర్టీసీలను విద్యుత్ బస్సులుగా ఎందుకు మార్చాలనుకుంటున్నాం అంటే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఆర్టీసీ బస్సులన్నింటి కూడా, డీజిల్ బస్సులన్నింటి కూడా కరెంటు బస్సులుగా చేస్తున్నామని మనకి ఒక తప్పుడు సమాచారం చేస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద 42 కోట్ల వాహనాలు ఉంటే దాంట్లో మన ఆర్టీసీ బస్సులు ఉన్నాయి 1,40,000 వాహనాలు మాత్రమే. అయితే దీని నుంచి ఓవరాల్గా చూసుకుంటే మన ఆర్టీసీ ఉన్న సంఖ్య మన ఆర్టీసీలోకి నుంచి వచ్చే కాలుష్యం ఎంత ఉన్నదంటే 0.033 అనమాట. చాలా తక్కువ శాతం ఉందన్నమాట.
అయితే ఇటువంటి తక్కువ శాతం ఉన్న ఆర్టీసీలని అంత అర్జెంటుగా విద్యుత్ బస్సులు చేయాల్సిన అవసరం అయితే లేదు. కాలుష్యం అనేది పరిశ్రమ ద్వారా వీటి ద్వారా చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఎందుకని ఇలా చేస్తున్నారు అంటే 2015లో ఒక అంతర్జాతీయ సమావేశం పారిస్లో నిర్వహించి మొత్తం ఆర్టీసీని అంతా కూడా 2030 వచ్చేసరికి ఆర్టీసీ బస్సు, డీజీ బస్సు అన్నింటినీ కూడా విద్యుత్ బస్సులుగా, కరెంటు బస్సులుగా మార్చేస్తామని ఒక ఒప్పందం చేసుకున్నారన్నమాట మోడీ గారు. దానిలో భాగంగానే అంచెలంచెలుగా ప్రస్తుతం 12 డిపోలని ఆర్టీసీకి గుండెకాయలు లాంటి డిపోలని రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, మంగళం, గుంటూరు ఇటువంటి పెద్ద పెద్ద డిపోలన్నింటినీ కూడా ఈ పిరాకిల్ అనే సంస్థకి ధారాదత్తం చేస్తున్నారన్నమాట. అది ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఏమన్నా ప్రజలకైనా ఉపయోగమా అంటే ప్రజలకి ఇంకా భారం అయిపోతుంది అనమాట. ఈ ప్రజా రవాణా అనేది ప్రజలకు అనుకూలంగా ఉండదు. రేపటి నుంచి అన్ని కరెంటు బస్సులు వచ్చినాయి అంటే ప్రతిరోజు కూడా కనీసం 15 లక్షల పైగా భారం ప్రజల మీద పడుతుంది అనమాట. ఈ భారం అంతా ఎవరు భరించారు? ప్రజలే భరించారు. కాబట్టి దీనివల్ల ఉపయోగం అయితే ప్రజలకైతే ఏమీ లేదు. అలాగే ఈ బస్సులు రావటం వల్ల కేంద్రం ఏం చెప్తుందంటే 10,900 కోట్లు వీటికి సబ్సిడీ రూపంలో ఇచ్చి ఈ బస్సులను రప్పిస్తారు. ఇదే మన ఆర్టీసీ బస్సులకి ఇస్తే ఆర్టీసీయే నిర్వహించి వాటి యొక్క నిర్వహణ, తయారీ, వాటిని మెయింటెనెన్స్ అంతా కూడా ఆర్టీసీకి ఇస్తే కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి మనం ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించవచ్చు అన్నమాట. పోనీ వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు ఇస్తారు అనుకుంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఈ కరెంటు బస్సుల్లో ఇస్తారు. కానీ అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఎలక్ట్రా వాళ్ళు అనే సంస్థ ద్వారా ఉన్నటువంటి